సాగునీటి శాఖపై శ్వేతపత్రం విడుదలకు సంబంధించి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి శ్వేతపత్రం విడుదలతో పాటు దీనిపై లఘు చర్చ కూడా నిన్ననే జరుగుతోంది అని ఎజెండా విడుదలైంది. కానీ సాయంత్రం దాకా చూసినా ఫలితం లేకుండా పోయింది. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు కావడంతో అదే రోజు ఆయన అవినీతిని సభలో బయటపెట్టాలని అధికార పక్షం భావించినట్లు సమాచారం. ఈ మేరకు ఇవాళ శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి దానిపై లఘు చర్చను నిర్వహించనుంది. అయితే నీటిపారుదల శాఖలోని కీలక అధికారుల ద్వారా ఈ శ్వేతపత్రం ఇప్పటికే విపక్షానికి చేరడంతో దాన్ని పూర్తిగా అధ్యయనం చేసిన బీఆర్ఎస్ అందులోని ప్రతి అంశంపైన అధికార పక్షంపై ఎదురుదాడికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో లోపాలను ఏమాత్రం తావు లేకుండా అధికార పార్టీ శ్వేతపత్రానికి తుది మెరుగులు దిద్దుతోంది. ఇక కాళేశ్వరంలో అవినీతిని కడిగేస్తూ కాగ్ నివేదిక ఇవ్వడం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ లోపాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మధ్యంతర నివేదిక కూడా చేతికి రావడం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులు అందుబాటులో ఉండడంతో వాటన్నిటినీ పొందుపర్చి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయనుంది. 81,911 కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి అన్ని కంపోనెంట్లను కాగ్ దాదాపు 2 ఏళ్ల పాటు వడపోసి ఖచ్చితమైన లెక్కలు తీసింది. నీటిపారుదల శాఖ శ్వేతపత్రంలో ఇవే అంశాలు ప్రధానంగా ఉండే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజేష్ నడి తెలుసుకుందాం. రాజేష్, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి రాజేష్? శ్వేతపత్రానికి సంబంధించి ఇటు అధికార ప్రతిపక్షాలు పూర్తిగా అధ్యయనం చేస్తున్నాయి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఏమైనా ఉందంటారా? గుడ్ మార్నింగ్ పవన్. మొత్తానికి నీటిపారుదల శాఖ పైన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా భావిస్తోంది. దీనికి సంబంధించి నిన్ననే విడుదల చేయాల్సి ఉండగా నిన్న విడుదల చేయలేదు. సభ ఈ రోజుకి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఇవాళ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాటు తెలంగాణను పరిపాలించారు. ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా అసెంబ్లీ శాసన సభా వేదికగా ఈ 10 ఏళ్ల